గిట్ అంటే ఏం లేదబ్బా, మెయిన్ గా మన డెవలపర్ ఎవరైతే డెవలప్ చేస్తారో కోడ్ ని, ఓకేనా, ఆ డెవలప్ చేసిన కోడ్ ని మనం గిట్ హబ్ లో పెడతాం. ఎందుకంటే అదొక స్టోరేజ్ రెపాజిటరీస్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ కోడ్ చేస్తాను. మేనేజ్మెంట్ టూలా ఇది? రెపో మేనేజ్మెంట్. ఇదొక డెవలపర్ అనుకో, ఇదొక డెవలపర్ అనుకో, ఇదొక డెవలపరు, ఒక డెవలపర్, మొత్తం నలుగురు డెవలపర్లు ఉన్నారు. నలుగురు డెవలపర్లు ఏంటంటే, అంటే ఆ గిట్ యొక్క మెయిన్ యూజ్ ఏందని చెప్తున్నాం. నలుగురు డెవలపర్లు ఏంటంటే, లైక్ 4 ఫీచర్స్ మీద వర్క్ చేశారు, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు నలుగురు 4 ఫీచర్స్ మీద డెవలప్ చేసినప్పుడు ఆ కోడ్ అనేది, కండిషన్ సైజ్ తగ్గిద్దాం. ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3, ఫీచర్ 4. ఇలా డెవలపర్ అనేవాడు 4 ఫీచర్స్ డెవలప్ చేశాడు. ఒక డెవలపరు ఈడొకడు, తర్వాత ఈడు రెండో ఓడు, తర్వాత ఈడు మూడో ఓడు, వీడు నాలుగో ఓడు అనుకోండి. ఇలా నలుగురు కలిసి 4 ఫీచర్స్ డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత ఏం జరిగిద్దంటే, వీడు డెవలప్ చేసిన కోడ్ అనేది, ఈ ఫీచర్ 1 డెవలప్ చేసిన కోడ్ అనేది వీడి లోకల్లోనే పెట్టుకుంటే అది వాడి వరకే వర్క్ అవుద్ది. ఆ ఒక్క ఫీచర్ సపోజ్ ఇక్కడ యూజర్ లాగిన్ పేజ్ వీడు రెడీ చేశాడు, ఓకేనా. వీడు యూజర్ లాగిన్ అయిన తర్వాత ఇంకొక డేటా ఇక్కడ ఏదో వర్క్ చేశాడు. అంటే పేషెంట్ సపోజ్ ఇది ఒక హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్ అప్లికేషన్ అనుకోండి. వాడు యూజర్ పేజ్ ఓకే. వర్క్ చేశాడు, వర్క్ అయింది వాడు దాంట్లో. తర్వాత పేషెంట్స్ పేజ్ ఒకటి, తర్వాత పేమెంట్ పేజ్ ఒకటి, తర్వాత ఇంకేదన్నా బిల్లింగ్ పేజ్ లాగో ఒకటి. చెక్అవుట్ ఇట్లా పేజ్. నలుగురు నలుగురు 4 వాటి మీద వర్క్ చేశారు. నలుగురు 4 వాటి మీద వర్క్ చేసిన తర్వాత ఇది వీళ్ళ లోకల్లోనే పెట్టుకుంటే యూజ్ ఉండదు. కామన్ అప్పుడు ప్లేస్ కి ఏం చేయాలని, తీసుకురావాలా? ఏందన్నా, కామన్ ప్లేస్ కి తీసుకురావాలా ఆ నాలుగు కలిపి? కామన్స్ ఈ 4ని కలిపి కామన్ స్పేస్ కి తీసుకురావాలి. దాన్నే ఇక్కడ వేరియస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ తో యూస్ చేస్తారు. అంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లో కొన్ని కొన్ని రకాలుగా వాడతారు. ఇప్పుడు గిట్ అని ఒకటి ఉంటది, ఓకేనా. గిట్ అనేది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రెపాజిటరీ. దీంట్లో మనం రెపాజిటరీస్ క్రియేట్ చేసుకొని ఈ కోడ్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, ఓకేనా. గిట్ అనేది గిట్ అనేది ఒక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. తర్వాత బిట్ బకెట్ అనేది ఒక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. తర్వాత బ్యాంబూనా నాకు తెలిసి బిట్ బకెట్ గిట్ ఈ రెండే నాకు తెలిసినంత వరకు. ఇంకా ఉన్నాయేమో బట్ నాకు అయితే ఐడియా లేదు, ఓకేనా. ఇవి మెయిన్ గా యూస్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, డెవలపర్ 1 అనేవాడు వీడు ఫీచర్ 1 తీసుకొచ్చి గిట్ లో పెడతాడు, ఓకేనా, పుష్ చేస్తాడు. ఈ ఫీచర్ 2 అనేవాడు ఎప్పుడైతే ఇక్కడికి పుష్ చేయాలి అని అనుకుంటున్నాడో, అంటే ఇది ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ అన్నమాట. అంటే కొత్తగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు నలుగురు కూర్చొని. డెవలప్ చేస్తున్నప్పుడు ఫీచర్ 1 అనేవాడు కోడ్ ని ఇక్కడ పుష్ చేస్తాడు. అంటే గిట్ లో ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తాడు. నేను ఆ అదే అది మనం క్రియేట్ చేయాలా. ఆ రెపాజిటరీ నేను వచ్చేసి హాస్పిటల్ అని అనుకుంటున్నా, ఓకేనా. ఈ హాస్పిటల్ అనే నేమ్తో నేను ఒక రెపాజిటరీ క్రియేట్ చేశా. ఎప్పుడైతే ఫీచర్ 2 వాడు కమిట్ చేస్తాడో, ఓకే, ఇక్కడ కరెక్ట్ గా వినండి, ఫీచర్ 1 వాడి చేంజెస్ ఫీచర్ 2 లో లేవు, వీడి దగ్గర లేవు. ఇప్పుడు ఈ ఫీచర్ 2 అనేది ఎప్పుడైతే ఇక్కడ పుష్ చేస్తాడో వీడు, ఫీచర్ 1 చేంజెస్ ఎగిరిపోతాయి, ఫీచర్ 2 చేంజెస్ ఉంటాయి ఎక్కడ, గిట్ లో. ఎందుకంటే ఈ ఫీచర్ 2 డెవలప్ చేసిన వాడి దగ్గర ఫీచర్ 1 చేంజెస్ లేవు. అందుకని చెప్పి ఫీచర్ 2 వాడు పుష్ చేశాడు అనుకో, అదేం జరిగిద్ది, ఫీచర్ 1 లో ఉన్న చేంజెస్ అన్ని ఎగిరిపోతాయి. అంటే రే, నీ దగ్గర ఫీచర్ 2 మాత్రమే ఉంది, ఆ ఫీచర్ 2 ఫీచర్ 2 చేంజెస్ నేను ఇక్కడ పెడతాను, ఫీచర్ 1 నీ దగ్గర లేదు కాబట్టి నీకు నా అదే డెవలపర్ కి గిట్ కి నీకు డిఫరెన్షియేట్ వస్తుంటది, అదే డిఫరెన్స్ వస్తుంటది. ఫీచర్ 2 లో ఉండే వాడి దగ్గర ఫీచర్ 1 లేదు, ఎందుకంటే గిట్ లో ఫీచర్ 1 ఆల్రెడీ ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే ఫీచర్ 2 మాత్రం రీప్లేస్ అయ్యి ఫీచర్ 1 ఎగిరిపోద్ది.
ఓకేనా? ఉమ్, అప్పుడు మనం ఏం ఉమ్, చేయాలంటే డెవలపర్ 1 ఉమ్, కమిట్ చేసిన తర్వాత గిట్లోకి మనం ఉమ్, పుల్ తీసుకోవాలి. గిట్ పుల్ అనే కమాండ్ యూస్ చేస్తారు. పుల్ తీసుకొని ఉమ్, మనం పుష్ చేయాలి. గిట్ పుల్ తీసుకున్నామంటే యూ విల్ గెట్ ఉమ్, ఫీచర్ 1 ఆల్సో. ఉమ్. ఫీచర్ -1 ఇప్పుడు అనేది కూడా నీ హాస్పిటల్ అనే దగ్గరకు వచ్చి రిపాజిటరీ ఉంటది. ఎవరు క్రియేట్ చేస్తాడు? అది రిపాజిటరీ ఎవరు క్రియేట్ చేస్తారు? మనమే చేయాలి డెవాప్స్ ఇంజనీర్లు. డెవాప్స్ ఇంజనీర్ చేయాలా, డెవలపర్స్ కాదు? కాదు, చేయరు వాళ్ళు. ఉమ్, ఉమ్. ఫీచర్ 1 అనేది అంటే నీ మనము లోకల్లో ఈ ఉంటుంది. రిపాజిటరీ క్రియేట్ చేసి దీంట్లో మీ కోడ్లంతా దీంట్లో పుష్ అదే దీంట్లో కమిట్ అవ్వండి ఉమ్, అని కమిట్ చేయండి అంటాం. అవును అవును ఓకే. కరెక్ట్. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఫీచర్ 1 మన దగ్గర ఉంది, ఫీచర్ 2 మన దగ్గర ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం పుష్ ఉమ్, చేసేస్తాం. ఉమ్, ఓకేనా? ఉమ్, పుష్ చేస్తే ఉమ్, మనకి గిట్ లో ఇప్పుడు ఏమేమి ఉంటాయి? ఉమ్. ఫీచర్ ఇప్పుడు 1. డెవలపర్ 3 ఫ్యూచర్ 3 కోడ్ ని దీంట్లో పుష్ చేయాలంటే వాడు ఫస్ట్ పుల్ చేసి ఆ, తర్వాత చేస్తే ఫ్యూచర్ 1 ఫ్యూచర్ 2 ఫ్యూచర్ 3 మొత్తం వాడి దగ్గర ఉంటాయి. అంతేనా? రైట్, రైట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు నితీష్, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు ఫీచర్ 3 అనేవాడు ఇప్పుడు ఇక్కడ కోడ్ పుష్ చేయాలి. ఇక్కడ ఫీచర్ 2 ఫీచర్ 3 ఫీచర్ 1 ఫీచర్ 2 ఉన్నాయి ఇక్కడ గిట్ లో. ఇప్పుడు వీడు డైరెక్ట్ గా ఫీచర్ 3 పుష్ చేసాడు అనుకో, ఫీచర్ 1 ఫీచర్ ఎగిరిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఫీచర్ 1 ఫీచర్ 2 అనేది ఫీచర్ 3 లో పుల్ చేయాలా? రైట్, ఆ బ్రాంచ్ అన్నమాట. దీన్ని బ్రాంచ్ అంటారు. అంటే ఈ ఫీచర్ 3 అనేది ఒక బ్రాంచ్. ఆ బ్రాంచ్ లో కోడ్ ఉంటది. నేనేం చేస్తాను, ఫీచర్ 1 ఫీచర్ 2 చేంజెస్ అన్ని ఫీచర్ 3 లోకి తెచ్చుకుంటాను. అప్పుడు ఫీచర్ 3 నుంచి నేను పుష్ చేస్తాను గిట్ హబ్ లోకి. ఓకే, అదే విధంగా ఫీచర్ 4 కూడా అట్లే చేస్తాం. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్ అనేది ఇది? వాడు బిఫోర్ పుషింగ్ ద కోడ్ ఫ్యూచర్ 4 కోడ్ ని ఫస్ట్ ఈ ఫ్యూచర్ 1 ఫ్యూచర్ 2 ఫ్యూచర్ 3 పుల్ చేసుకొని అవి దాంట్లో పెట్టుకొని ఫ్యూచర్ 4 కోడ్ కమిట్ అవుతాడు. రైట్. ఉమ్, గిట్ హబ్ లాగే ఓకే. ఎస్విఎన్ అని కూడా ఒకటి ఉంటుంది, సబ్ వెర్షన్ అని. బట్ అది ఇప్పుడు ఎక్కడా వాడట్లేదు అది. ఓల్డ్ టూల్ ఏమో ఇప్పుడు ఆ, అదే. అవును. ఇప్పుడు నాదొక గిట్ హబ్ ఉంది. ఇది ఉమ్, నాదొక గిట్ హబ్. ఓకేనా? గిట్హబ్ డాట్ దీన్ని కామ్ లో గిట్ నువ్వు హబ్ క్రియేట్ అంటారు. చేసావా? ఇది నాది పర్సనల్ది. నువ్వు కావాలంటే గూగుల్లో గిట్ హబ్ ఉమ్, అని కొడితే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు ఒక అకౌంట్. ఉమ్. మనం ఇది రాబోయే రోజుల్లో ఓపెన్ ఈ సోర్స్ గిట్ టూలా ఈ గిట్ గిట్ హబ్ ను హబ్ కూడా అనేది? మనం కస్టమ్ గా ఇన్స్టాల్ చేస్తాం ఈ కేస్ క్లస్టర్ లో. ఉమ్. ఇది అర్థమైందా? ఓపెన్ సోర్సా, ఎవడైనా యాక్సెస్ చేయొచ్చు? ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉమ్, ఏం చేద్దాం, మనం ఒక రెపాజిటరీ క్రియేట్ చేద్దాం. నేనేం చేస్తాను, ఉమ్, న్యూ అని కొడతాను. ఇక్కడ అడిగిద్ది రెపాజిటరీ నేమ్. నేనేం ఇస్తానంటే డెవాప్స్ ట్యుటోరియల్స్ అని ఇస్తా. ఇక్కడ ఉమ్, చూడండి, చూస్ విజిబిలిటీ. నువ్వు క్రియేట్ చేసేది పబ్లిక్ ప్రైవేటా అని అడగద్ది. పబ్లిక్ అనుకో, ఉమ్, ఎనీ వన్ క్యాన్ ఉమ్, యాక్సెస్ విత్ దిస్ యూఆర్ఎల్. ఓకే, ఉమ్, ఎవరైనా ఉమ్, యాక్సెస్ చేయవచ్చు ఆఫ్టర్ క్రియేటింగ్ ద యూఆర్ఎల్. ఒకసారి రెపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుద్ది. ఆ యూఆర్ఎల్ యూజ్ ఉమ్, చేసి మనం ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఉమ్, ప్రైవేట్. ఓకే, ఉమ్, ప్రైవేట్ అయితే మనం యాక్సెస్ ఇస్తేనే అతను యాక్సెస్ చేయగలడు. అంటే నీకు ఈ గిట్ హబ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తేనే నువ్వు యాక్సెస్ చేయగలవు. ఓకే, ఉమ్, అది కూడా ఉమ్, చెప్తా. రీడ్ మీ అనేది ఉమ్, జస్ట్ నార్మల్, అంటే మనం ఆ రెపాజిటరీ గురించి మనం ఏం అంటే వాట్ ఈస్ వాట్ అని దీంట్లో చెప్పుకోవచ్చు అంతే. ఓకేనా? ఈ డాట్ గిట్ ఇగ్నోర్ వదిలేసేయండి. ఉమ్, ఇప్పుడు నేను ప్రైవేట్ బదులు నేను పబ్లిక్ పెడతా. ఓకేనా? ఉమ్, క్రియేట్ ఉమ్, రెపాజిటరీ కొడతా. ఉమ్. ఇప్పుడు గిట్హబ్ లో నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసావు కాబట్టి దాంట్లోకి వెళ్ళి చేస్తున్నావు నీ దాంట్లోకి అవును, వెళ్ళి. నా దగ్గర అకౌంట్ ఉంది ఉమ్, కాబట్టి అకౌంట్ కింద నేను డెవాప్స్ ట్యుటోరియల్ అని ఒక ఉమ్. రిపాజిటరీ. రెపాజిటరీ క్రియేట్ చేశాను. ఓకే. రెపాజిటరీ క్రియేట్ చేయగానే నీకు కొన్ని కమాండ్స్ వస్తాయి ఉమ్, ఇక్కడ. ఓకేనా? ఉమ్, ఈ కమాండ్స్ ఇదిగో చెప్పాను కదా, ఇది యూఆర్ఎల్. మీరు కావాలంటే మీరు యాక్సెస్ ఉమ్, చేసుకోవచ్చు. ఇది నేను తర్వాత పంపిస్తాను యూఆర్ఎల్. ఉమ్, మీరు జస్ట్ గూగుల్లో క్లిక్ చేశారనుకోండి, యాక్సెసిబుల్ అనేది అవుతుంది. ఉమ్, ఇది పంపిస్తాను మీకు తర్వాత. ఇప్పుడు ఉమ్, ఇవి మెయిన్ అన్నమాట. ఇవి మెయిన్ అంటే ఎందుకంటే డెవలపర్ అనేవాడు కోడ్ ఎక్కడ డెవలప్ చేస్తాడు? లోకల్లో, రైట్? అంటే ఉమ్, వాడు విఎస్ ఉమ్, కోడ్ లో కానీ ఇంకా దేంట్లో అయినా, లైక్ ఎక్లిప్స్ లో కానీ
ఆ పై అది పైచామ్లో కానీ వాడికి ఎక్కడ వీలైతే అక్కడ డెవలప్ చేస్తుంటాడు డెవలపర్ వాడి కన్వీనియంట్ బట్టి. ఆ డెవలపర్ అనే వాడి మెషిన్ ఈ గిట్ రెపాజిటరీ కనెక్ట్ అవ్వాలంటే దీస్ ఆర్ ద మెయిన్ కమాండ్స్ టు యూస్ టు కనెక్ట్ టు దట్ రెస్పెక్టివ్ గిట్ రెపాజిటరీ. అర్థమవుతుందా? ఇవి ఓకే. ఆ టైప్ చేసేది నేను రిపాజిటరీ చూపిస్తా, కనెక్ట్. ఇవి టైప్ చేసేది నేను చెప్తా. నీ విఎస్ కోడ్ నుంచి నీ గిట్ హబ్ రెపాజిటరీ కనెక్ట్ అవ్వాలంటే యూ నీడ్ టు ఫైర్ దీస్ కమాండ్స్ ఆఫ్టర్ చేంజింగ్ సంథింగ్ ఇన్ యువర్ లోకల్. ఏదైనా చేంజ్ చేసి నువ్వు ఆ కోడ్ ని పంపించవచ్చు. నేను ఇప్పుడు ఒక చిన్న కమిట్ చేస్తా. ఎలా అంటే నేను ఆ, ఒక విఎస్ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసుకుంటా కొత్తది నాది. నేను ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ ని కమిట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? హలో. చెప్పు మళ్ళీ. ఇప్పుడు ఓపెన్ ఫోల్డర్ లోకి వెళ్తాను. నేను ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాను నాకు కావాల్సింది. ఆ, ఏమున్నాయి దీంట్లో? యాక్మే డెవాప్స్ చాలా ఉన్నాయి. జెన్కిన్స్ జాబ్స్ ఉన్నాయి దీంట్లో. ఏం లేవులే. ఇది ఓపెన్ ఫోల్డర్ ఉండేది, ఇది విఎస్ విజువల్ బేసిక్. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ. న్యూ ఫోల్డర్ డెవాప్స్ అని పెడతా. ఎస్, అవ్వలేదా? న్యూ డెవాప్స్ -1 అని పెడతా. ఓకే, నేను ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ అయి ఉంది ఇక్కడ. ఓకేనా? హలో. మొన్న ఇప్పుడు ఇదేంది నేనేం ఈ చేస్తా, ఎడిటర్? ఇది జస్ట్ విఎస్ కోడ్. మీరు గూగుల్లో పోయి ఇన్స్టాల్ చేసుకోండి. విఎస్ కోడ్ అని కొడితే నీకు ఆటోమేటిక్ గా వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే నీకు ఓపెన్ అవుతుంది. అది ఎందుకంటే మనకి డెవలపర్ కోడ్ ఎడిటర్ అన్నమాట. వాళ్ళ కోడ్ దీంట్లో రాస్తాడు. రాసుకుంటాను. నేను ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఫైల్ వచ్చేసి test1.txt అని ఇస్తా. ఇక్కడ ఏం చేస్తానంటే హాయ్ డెవాప్స్ టీమ్ అని ఇస్తా. ఇక్కడ నేను ఇచ్చి సేవ్ చేసుకుంటున్నా ఈ ఫైల్ ని. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు కమిట్ దిస్ test1.txt ఫైల్ ఇంటూ మై రెపాజిటరీ. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఏ పాత్రలో ఉన్నానో చెక్ చేసుకుంటా. ఎల్ఎస్ ఇస్తే లోపలనే ఉన్నా, DevOps 1 లోపలనే ఉన్నా, ఇప్పుడు గిటాబ్ test1.txt లోకి లోనే ఉన్నా. పోయేదానికి ఎట్లాగా ఏ కమాండ్ కొట్టావు? ఇక్కడ ఏదో ఇచ్చావు కదా ప్లస్ లోకి వెళ్ళి. ఇది నువ్వు ఇంకోటి అది గిట్ బ్యాష్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. విఎస్ కోడ్ గిట్ బ్యాష్ ఈ రెండు. నేను ఇది టెక్స్ట్ పెడతాను వాట్సాప్ లో అయిపోయిన తర్వాత క్లాసు. ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీరు గిట్ బ్యాష్ విఎస్ కోడ్ అది జస్ట్ నువ్వు నార్మల్ గా గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కమిట్ చేయాలా? దీన్ని నేను కమిట్ చేయాలంటే ఇక్కడ కొన్ని కమాండ్స్ అనేవి మనం యూజ్ చేయాలా. ఆ కమాండ్స్ అనేవి ఇక్కడ చూద్దాం. చూడు, ఇప్పుడు వీడేం అడిగాడు, ఎకో రీడ్ మీ. ఇది వదిలేసి దీని గురించి నువ్వు పట్టించుకోబాక. గిట్ ఇనిట్. ఎప్పుడైతే నువ్వు ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకున్నావో యూ నీడ్ టు ఇనిషియలైజ్ దట్ ఫోల్డర్ యాజ్ ఎ గిట్ రెపాజిటరీ. గిట్ ఇనిట్ అనిస్తే ఆటోమేటిక్ గా చూడు ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రెపాజిటరీ అని చెప్తుంది. ఒక గిట్ రెపాజిటరీ నీకు ఇనిషియలైజ్ అయ్యింది అని చెప్తుంది. ఓకేనా? ఇది ఈ జస్ట్ కమాండ్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా నీకు తెలియాల్సిందే. తర్వాత ఇక్కడ చూడండి గిట్ యాడ్ అని ఉంది, గిట్ యాడ్ రీడ్ మీ అని ఉంది. నేను రీడ్ మీని కాదు యాడ్ చేయాల్సింది. నేను టెక్స్ట్ ఫైల్ ని కమిట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడికి? గిట్ హబ్ లోకి. గిట్ యాడ్ అనే కమాండ్ యూస్ చేసి ఫైల్ నేమ్ పాస్ చేస్తా. test1.txt ఎంటర్. ఇక్కడ ఏంటంటే రెండు రకాల ఏరియాస్ ఉంటాయి. వన్ ఈస్ ఇప్పుడు చూడు గిట్ స్టేటస్ అని కొడితే ఏం చెప్తుంది? న్యూ ఫైల్ test1.txt అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇది మన స్టేజింగ్ ఏరియాలో ఉంది. స్టేజింగ్ ఏరియా అంటే కమిట్ చేసేదానికన్నా ముందు వచ్చే ఏరియాని స్టేజింగ్ ఏరియా అంటారు. ఓకేనా? ఇప్పుడు నేను గిట్ యాడ్ అనే కమాండ్ యూస్ చేసి దీన్ని వాడాను కదా, అందుకని చెప్పి ఇది గ్రీన్ కలర్ లో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, గిట్ రీసెట్ అని కొడతాను. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ అని కొడితే ఏం చెప్తుంది? ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేసింది. అంటే నౌ ఇట్ ఈస్ నాట్ ఇన్ స్టేజింగ్ ఏరియా. నువ్వు స్టేజింగ్ ఏరియాలో తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత నువ్వు కమిట్ చేయాలి. ఓకేనా? గిట్ యాడ్
test1 అని మళ్ళా కొట్టి నేను స్టేజింగ్ ఏరియాలోకి తెచ్చుకుంటా గిట్ స్టేటస్. ఇక్కడ ఏం కమాండ్స్ ఉన్నాయి? గిట్ యాడ్ తర్వాత కమిట్ చేయమంటుంది. నేను కమిట్ చేస్తా. గిట్ కమిట్ -m ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే ఈ ఫైల్ యొక్క పర్పస్ ఏందనేది జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చుకోవాలి. నేనేం చేస్తానంటే టెస్టింగ్ అని పెడతా. ఓకేనా, ఎంటర్. ఇక్కడ ఏం చెప్తుంది? 1 ఫైల్ చేంజ్డ్, 1 ఫైల్ ఇన్సర్టెడ్. అంటే ఒక ఫైల్ అనేది కమిట్ అయ్యిందని చెప్తుంది. ఇప్పుడు మనం జస్ట్ కమిట్ చేసామంతే, మనం ఇంకా పుష్ చేయాల. ఓకేనా, ఇక్కడ చూడండి, పుష్ చేసేదానికి ఏం చెప్తుంది ఇది? గిట్ బ్రాంచ్ m-main. దీని అర్థం ఈ m అనేది నాకు కూడా తెలియదు, ఒకసారి చెక్ చేస్తాను. గిట్ చెక్అవుట్ అని కొడితే వచ్చేస్తుంది. -m refers to. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? విఎస్ కోడ్ లో ఇందాక ఏముండింది? ఇక్కడ మాస్టర్ అని ఉండింది కదా, మాస్టర్. ఓకేనా, ఇప్పుడు ఏం జరిగింది? ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత మెయిన్ లోకి మారింది. అంటే మనం మెయిన్ లోకి చేంజ్ అవుతున్నాం, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ లోకి, అంటే మాస్టర్ నుంచి మెయిన్ లోకి మారుతున్నాం. హలో, మీకు అర్థం అవుతుందా? అంటే డౌట్ ఇంతకుముందు ఏమన్నా? మాస్టర్ ఆ, యాక్చువల్ గా కంప్లీట్లీ గిట్ బ్యాష్ ఇవన్నీ కొత్త మురళి. ఆ, నిదానంగానే నేర్చుకోవాలి, తప్పదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా మీకు ఇది జస్ట్ కమిట్ చేస్తున్నాం, మనం ఇంకా పుష్ చేయలేదు కదా. ఇది అయిన తర్వాత మాట్లాడదు. ఇప్పుడు మన విఎస్ కోడ్ కి ఈ రెపాజిటరీని కనెక్ట్ చేయాలా? అర్థమైందా? కనెక్ట్ చేయాలంటే కమాండ్ ఇది, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనే అది కమాండ్ యూస్ చేస్తే మన ఇప్పుడు ఎంటర్ వచ్చిన తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గిట్ రెపాజిటరీ అనేది మన విఎస్ కోడ్ కి కనెక్ట్ అయిపోయి ఉంటది. ఇప్పుడు ఈ కమాండ్ యూస్ చేసి ఒక్క నిమిషం, ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత మనం ఇంకా కనెక్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంది? మనం పుష్ చేయడమే కదా ఇంకా కావాల్సింది, మన ఫైల్ ని. ఎంటర్ కొడతా. ఏం చెప్తుంది? గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ బ్రాంచ్ లోకి నేను పుష్ చేయమని చెప్తున్నా. ఏం చెప్తుంది? కౌంటింగ్ 100% ఆబ్జెక్ట్స్ 3/3 డన్ అని చెప్తుంది. లైక్ మొత్తం ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్తుంది. ఎక్కడికి? టు ఈ రెపాజిటరీలోకి, డెవాప్స్ ట్యూటోరియల్ గిట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏది? ఫైల్ 1 అనేది. నేను జస్ట్ రీఫ్రెష్ చేస్తా, ఇప్పుడు వచ్చేస్తుంది ఎక్కడికి? test1.txt అనేది హాయ్ డెవాప్స్ టీమ్ అని. ఇదిగో మెయిన్ బ్రాంచ్. ఇక్కడ మనకు కావాల్సి ఉంటే మనం డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు, నేను అది కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు చూడండి, ఇక్కడికి మనకు కావాల్సిన డేటా వచ్చేసింది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను? డెవాప్స్ టీమ్ హలో ఎవ్రీవన్ అని కొడతా. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తా. సేవ్ చేసి గిట్ స్టేటస్ అంటే మన ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పద్ది. ఆ ఫైల్ అనేది మాడిఫైడ్ లో ఉందా లేదా కొత్త ఫైలా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మాడిఫైడ్ అని వచ్చిందా. ఇక్కడ నేను కొంత యాడ్ చేశాను కంటెంట్, హలో ఎవ్రీవన్ అని. ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టావా ఇప్పుడు? గిట్ స్టేటస్ కొట్టాను కదా. గిట్ స్టేటస్ కొడితే ఈ ఫైల్ యొక్క, సపోజ్ ఇక్కడ 100 ఫైల్స్ ఉన్నాయి అనుకో, 100 ఫైల్స్ యొక్క స్టేటస్ చూపిస్తుంది ఇక్కడ. అది మాడిఫైడ్ ఫైలా లేకుంటే ఇంకేదైనా స్టేజింగ్ ఏరియాలో ఉందా లేదా నాన్ స్టేజింగ్ ఏరియాలో ఉందా అది చూపిస్తుంది మనకి. ఇప్పుడు చూపిస్తుంది కదా, ఇది నాన్ స్టేజింగ్ ఏరియాలో ఉంది, రైట్? ఇప్పుడు రెడ్ లో ఉంటే నాన్ స్టేజింగ్ ఏరియా. ఇప్పుడు నేను ఏం చేయాలి? స్టేజింగ్ ఏరియాలోకి తీసుకెళ్లాలంటే కమాండ్ చూపించి చెప్తా. గిట్ యాడ్ అనే కమాండ్ యూస్ చేసి test1.file ని యాడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మళ్ళా STATUS గిట్ స్టేటస్ అని కొట్టా. ఏం వచ్చింది? మాడిఫైడ్ అని వచ్చిందా. మాడిఫైడ్ ఫైల్ గ్రీన్ కలర్ లో ఉంది, అంటే ఇట్ ఈస్ రెడీ టు కమిట్ అని అర్థం. ఓకేనా, గిట్ స్టేజింగ్ ఏంది ఇది అది అనేది ఏంది అసలు? స్టేజింగ్ ఏరియాలో ఉందంటే గ్రీన్ కలర్ లో ఉంటది, స్టేజింగ్ ఏరియాలో లేదంటే రెడ్ కలర్ లో ఉంటది. ఇప్పుడు గిట్ స్టేజింగ్ అంటే రెడీ టు కమిట్ అనే, రెడీ టు రైట్, రెడీ టు కమిట్ అని.
గిట్ కమిట్ -m సెకండ్ కమిట్ అని ఇస్తా జస్ట్ మెసేజ్ నేను. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజన్ గిట్ పుష్ ఆరిజన్ మెయిన్ బ్రాంచ్ లోకి అయితే మనం కమిట్ చేయాల్సింది. ఇవన్నీ స్టాండర్డ్ కమాండ్స్, ఓకేనా. ఇప్పుడు పుష్ అయిన తర్వాత ఏం జరిగింది, గూగుల్లోకి పోయి దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇదో జస్ట్ నవ్వు ఇక్కడ కనిపిస్తుంది నవ్వు అనే 2 కమిట్స్ జరిగినాయి ఇప్పటికి. ఎక్కడ ఈ మెయిన్ బ్రాంచ్ లో కమిట్స్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ ఒక కమిట్. ఈ కమిట్ దగ్గర మనం ఏ డేటా కమిట్ చేసామనేది ఇక్కడ జస్ట్ బ్రౌజ్ పాయింట్ అని ఉంది చూడు, దీని మీద క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది test1.txt లో ఏం కమిట్ చేసాం ఆ టైం కని హాయ్ డెవాప్స్ టీమ్ అనేది వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ సైడ్ ఉందో చూడండి బ్రౌజ్ రెపాజిటరీ అట్ దిస్ పాయింట్ అని మళ్ళీ క్లిక్ చేస్తే ఆ టైంలో ఏం వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ అదే హలో ఎవ్రీ వన్ అనేది వచ్చింది. అర్థమైందా? లేదా సెకండ్ కమిట్ మీద క్లిక్ చేసినా కూడా నీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి హలో ఎవ్రీ వన్ అని చూపిస్తుంది, ఓకేనా. కానీ ఇక్కడ 2 ప్లస్లు ఎందుకు యాడ్ అయినా తెలియదు, బట్ ఇక్కడ ఏంటంటే తీసేసి మళ్ళీ యాడ్ అయినట్టు చూపిస్తుంది. అర్థమైందా? కొంచెమైనా అంటే ఎలా ఫైల్స్ కమిట్ చేసుకోవాలి, అసలు అది ఏంది వ్యవహారం అనేది. సార్ దీంతో పాటు అంటే ఇప్పుడు విఎస్ కోడ్ తర్వాత గిట్ బ్యాష్ డౌన్లోడ్ గిట్ చేసుకొని లో ఒక అది అకౌంట్ తర్వాత క్రియేట్ చేసుకోండి. మీరు ఇవాళకి ఇవి ప్రాక్టీస్ చేయండి. మనం టూల్స్ లోకి వెళ్ళిపోతున్నాము. ఇది గిట్ ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయండి ప్రస్తుతానికి. రేపు వచ్చేసి చెర్రీ పిక్ అంటే ఏంది, డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి గిట్ లో, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఏం లేదా బాయ్, కరెక్టే కదా? ఇంకేమన్నా తప్పు చెప్పాను నేను? వేదాబాయ్ హలో, ఏమన్నా తప్పు చెప్పానా కరెక్టేనా అడక? లేదు ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది. నువ్వు చెప్పే స్ట్రాటజీ వాళ్ళు బేసిక్ అదే బేసిక్ అంటే జస్ట్ అన్ని వాళ్ళు దగ్గర అది ఫాలో అయ్యేది, అన్ని అన్ని దగ్గర దగ్గర ఫాలో ఫాలో అయ్యేది. అయ్యేది. వాళ్ళకి గిట్ రెపో అంటే ఫస్ట్ ఏంటంటే ఇంత ముందు నువ్వు కోడ్ జాయిన్ అవ్వాలి అనేది అప్పుడు, డిఫరెంట్. నువ్వు జాయిన్ అవ్వాలి అప్పుడు. నేను చెప్పా వీళ్ళకి, ఇదిగో ఇందాకే చెప్పా, చెప్పేసి ఒక పెయింట్ ఇంత వేసి ముందు ఇగో పెన్ పెయింట్ డ్రైవ్ లో పెట్టుకొని తిరిగేది, ఇప్పుడు అంతా ఒకే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ స్ట్రక్చర్ లో తీసుకొని క్లౌడ్ లో పెట్టేశారు. అది ఇప్పుడు ఒక బ్రీఫ్ కేస్ లాగా అని చెప్పొచ్చు వాళ్ళకి. అట్లా అలా చెప్తే అర్థం అవుతుంది. ఎక్కడైనా చెక్అవుట్ చేసుకోవచ్చు, చెక్ ఇన్ చేసుకోవచ్చు. అది. Git అంటే నాకు అనేది తెలియని basic పాయింట్లు ఇది. నీకు తెలిస్తే నువ్వు కూడా చెప్పి ఏమన్నా యాడ్ చేయి వాళ్ళకి. ఖచ్చితంగా నువ్వు మ్యాక్సిమం నువ్వే చెప్పేస్తావు, మాదేముందా. వేద ఓకే. మీ దగ్గర ఏమన్నా వీడియోస్ ఉన్నాయా? అంటే అంటే ఇన్స్టిట్యూట్ లో చెప్పిన స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా, అంటే యూట్యూబ్ లో మనం ఓన్ గా ఛానల్స్ లో నేర్చుకొని ఉన్న వీడియోస్ పాత కాకుండా డెవాప్స్ విత్ AWS అయితే చేశా. AWS ది మీ గిట్ వాయిస్ ది వింటలేదు. పాత కంపెనీలో డాక్యుమెంట్ చేశా. నా పాత ల్యాప్టాప్ లో ఉండాలా చూసి చెప్తాను. చూసి ఉంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను. అట్లా కాదు నేను అంటే అనేది, AWS ఎక్కడైనా జాయిన్ అంటారు కదా, ఆ వీడియోస్ జాయిన్ ఏం కాలేదు బ్రో, ఓన్ గానే నేర్చుకుంది. కంపెనీలో ఆన్ కూడా డిమాండ్ వచ్చినాయి కదా, ఆన్ డిమాండ్ లో నేర్చుకుంది. మన ఆడ జాయిన్ అయ్యి నేర్చుకునేదే లేదు. అన్నా మీకు ఓకే ఇది ఓకే కొత్తగా అనిపించవచ్చు మురళి అన్న, ఇలాగే మీరు అలే నేను చెప్పేదేనండి, మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు. మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసే నాకు కొద్ది టెరాఫామ్ అంత ఐడియా లేదు. అంటే మనం ఏ ఎన్వైరన్మెంట్ చూసామో అదైతే ఉంది. బ్రో అడుగుతా ఉంటే అది కావాలంటే అది డాక్యుమెంటేషన్ ఉంది, అది పంపిస్తాను ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి. అంటే నా ఎన్వైరన్మెంట్ లో ఏం చేసానో అది ఉంది AWS లో. ఓకే హలో, ఖచ్చితంగా పంపిస్తాను. ఓకే సరేగానే ఓకేనా. ఇప్పుడు మాకు మీ అకౌంట్ లో ప్రాక్టీస్ చేసుకుని వస్తాయా రావా? ఆ అకౌంట్ లో 1-2 ఇన్స్టాన్స్ లేదు మాత్రమే అది లాంచ్ చేయగలవు, ఇంక లేదంటే ఇంకా చేయలేవు మాక్సిమం. అంటే ఇన్స్టాన్స్ డిలీట్ చేసుకో మళ్ళీ చేసుకోలేమా? చేసుకోలేవని అనిపిస్తుంది. కొన్నే వస్తాయి, బట్ ట్రై చేయి, వస్తే నీ అదృష్టం. ఓకే. AWS లో వాడు ఒక 5-6 సర్వీస్ ఫ్రీ అని ఇచ్చేసి ఉంటాడు, ఓకేనా.
ఆ 5-6 అవర్స్ సర్వీసులు అన్ని కలిపి ఇప్పుడు సపోజ్ ఒక బేసిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు. ఆ బేసిక్ ఇన్స్టెన్స్ 750 అవర్స్ ఇస్తాడు. 750 అవర్స్ కి క్యాలిక్యులేషన్ చేసి ఎంత చార్జెస్ అంటే $100 $200 ఒకప్పుడు ఇచ్చేవాడు, దాన్ని తగ్గించేశాడు. ఆ బియాండ్ దట్ వెళ్ళిపోయిందంటే వాడు బిల్ కట్టమని వస్తుంది. అప్పుడు సపోర్ట్ టీమ్ రైజ్ చేసి మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అకౌంట్. అయితే మనం బిల్ కట్టుకోవాలి. అదొకటి ఉంది. మిగతా అన్ని చార్జెస్ ఏది తీసుకున్నా అది క్రియేట్ కాదు. బట్ అన్న ఏదో లేదు ఏదో లేదు, ఒక బట్ బ్లాకర్ ఏంటంటే లాగా నేను ఆటో పే పెట్టి చేశాను కాబట్టి నాకు అన్ని సర్వీసులు యాక్సెస్ వచ్చాయి. ఆటో పే పెట్టా. ఓకే ఓకే, అదే బిల్లింగ్ అందువల్ల వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం అంటే దాంట్లో ఆ డబ్బులు ఏమి బిల్లింగ్ ఉండవు. టైంలో ఐఎమ్ ఏ స్టూడెంట్ అని చెప్పి ఆ బిల్లింగ్ ని క్లోజ్ చేపియాలి నువ్వు, టికెట్ రైజ్ చేసి. లేకపోతే అది నువ్వు కట్టాల్సిందే, అలాగొస్తుంది. డెబిట్ అయిపోద్ది నీ అమౌంట్. మీరు ఫస్ట్ ఈ దాంట్లో గిట్ ఉంటే కదా కమెంట్స్ బ్యాలెన్స్ ప్రాక్టీస్ డెబిట్ చేయండి బాగా. గిట్ అయ్యేది కమెంట్స్ కాదు. బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నా, రెపాజిటరీ క్రియేట్ అవునవును, చేసి. కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే ఇది జస్ట్ ఇది డెవలప్స్ అంటే అది కాదు ఫస్ట్ మురళి, బేస్ వచ్చి బేస్మెంట్ నువ్వు వచ్చి యాక్చువల్ గా AWS. ఇప్పుడు మనం ఎట్లా జనరల్ గా అంటే మీరు సగం సినిమాలో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. గిట్ బ్యాష్, విజువల్ కోడ్, ఇన్స్టాలేషన్, తర్వాత ఇవన్నీ. ఓకే ఓకే, జనరల్ గా ఏంటంటే ఫస్ట్ బేసిక్ బేస్ చెప్తున్నాడు, అదే కరెక్ట్. ఫస్ట్ క్లౌడ్ అనే బేస్ తెలియాలి. ఆ బేస్ పైన అంటే ఇల్లు కట్టడం, దాని టాప్ ఆఫ్ దట్ నువ్వు డెవలప్స్ ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇంకా ఇల్లు కట్టడం లాగా. బేస్ క్లౌడ్ ఉండాలా, క్లౌడ్ మీద అన్ని టూల్స్ ఇంటిగ్రేట్ చేసి క్రియేట్ చేయడం. అదే కరెక్ట్ ఫ్లో. అంటే మురళి చెప్పేది కరెక్ట్ ఫ్లో. నేను దాని మీరు గురించి కాదు ఇవి ట్రై చెప్పేది. చేయండి, వాళ్ళ కమాండ్స్ చూద్దాం. రేపటి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను, తర్వాత చేద్దాం ఏదో ఒకటి. ప్రస్తుతానికి అయితే ఇవి చేయండి. ఓకే ఓకే. ప్రస్తుతానికి రేపు గిట్టు ఇంకో కొన్ని ఒక 3-4 రోజులు గిట్టు పట్టిద్ది. అవి మీకు కమాండ్స్ అనేవి మురళి మాక్సిమం మనం యూజ్ చేసే కమాండ్ 5 కమాండ్లు 6 కమాండ్లు, దాని మించే ఉండదు. అవి ఎంత అంతే యూజ్ కదా, చేస్తాం. అదే బట్ మినిమం. ఏంటంటే అన్ని మిగతాయి కూడా చెప్పినా చెప్తే మొత్తం. మిగతాయి కూడా చెప్తే మంచిది, నేను చెప్పలేదు అనే పేరు రాకుండా పోద్ది. అవునవును, అన్ని చెప్పేసి 5 కమాండ్లు బాగా బట్టి పట్టుకుంటే చాలు. ఎక్కడైనా అదే అడగతారు, అదే మనం ఎగ్జిక్యూట్ చేసేది. అంతే. ఉమ్, అంతే. సరే గాయస్, నేను ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా. ఇప్పుడే అవ్వగానే ట్రై చేయండి మీరు అందరూ, కూర్చొని మీ ఇద్దరు. సరే అయితే ఇప్పుడు నాది ఎక్కడికి వచ్చింది? నాది ఏదో అవుతుందా ప్రొసీజర్? ఏదో నాకేదో ఫోల్డర్ లోకి వచ్చిందా? స్క్రీన్ షేర్ చేయండి, టైం అయిపోతుంది. ఉండు, ఒక్క నిమిషం 10 minutes ఉంది. ఒక్క నిమిషం షేర్ పటాపడదానా దాన్ని. ఇదిగో ఇదిగో కనపడుతుందా? కనబడుతుంది. ఎక్కడ ఇక్కడికి డౌన్లోడ్ అయింది? వచ్చిందా? ఇదిగో ఈ ఫోల్డర్ వన్ డ్రైవ్. అదేంటది, ఏం డౌన్లోడ్ అది? అదేదో జూమ్ వీడియో మీటింగ్ ఉన్నట్టు. అది కాదు నేను చెప్పేది, నువ్వేది ఇది డౌన్లోడ్ చేయండి. ఏది గిట్ బ్యాష్, విఎస్ కోడ్, గిట్ బ్యాష్, గిట్ విఎస్ కోడ్ బ్యాష్ అవి. అదే. ఆ, ఓకే ఓకే, చేస్తా చేసి ఓకేనా? మనం ఫస్ట్ చేసిన వీడియో ప్లేలిస్ట్ నా క్రియేట్ జూమ్ చేయి. నుంచి అయింది కదా, అది ఎక్కడ అయింది అంటున్నాను నేను. ఏది? ఇప్పుడు నా చూపిస్తున్నారు జూమ్ అదే నుంచి జూమ్ వీడియో. ఇదే కదా. జూమ్ వీడియో ఆల్రెడీ రికార్డింగ్ లో చూపించారు. ఉంది. లేదు లేదు, రికార్డింగ్ లో ఉంది. అది నాకు నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి నితీష్ కి నేను అప్లోడ్ చేస్తాను, నాకు వస్తుంది వీడియో. ఇది ఇందాక మీరు మీ దాంట్లో వీడియో, ఇది మీరు రికార్డ్ చేసింది ఇందాక క్లాస్ది. ఓకే అండి. సరే సరే, నేను అది చూస్తాలే ఓకేనా? ఎక్కడ ఇప్పుడు నేను ఉంటుందో. అప్లోడ్ చేస్తాలేండి, లీవ్ అయ్యి. సరే ఓకే అయితే సరే, ప్రాక్టీస్ ఇంక చేయండి మీరు స్నానం అవి ఇన్స్టాల్ చేయాలా, చేసి. తినాలా ఇప్పుడు నాకు. ఓకే, అయిపోతే ప్రాక్టీస్ చేయండి. ప్లేలిస్ట్ వేరేది పెట్టు, గిట్ అని పెట్టు. పేర్లు పెడతాను ఇప్పుడు. అదంటే నాకు గుర్తులేదు, మళ్ళీ ఎందుకులే పెట్టడం అని చెప్పి పెట్టలా నేను. నీకు ఫస్ట్ క్యాప్షన్ నుంచి లేకపోతే వీడియో 1 ఆ టన్ పెట్టు. లేదు లేదు, నేను గిట్ అనే పెడతా. ఇది గిట్ 1 అని పెడతా. ఇంకోటి అదే 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 నీ ఛానల్ ఏదో క్రియేట్ చేసావు కదా, ఆ ఛానల్ అదే అన్ని చేస్తున్నావు కదా. అవునన్నా, అది లింక్ పెట్టాను కదా మీకు, పెట్లా. వాట్సాప్ లో పెట్టాను చూడండి, నా యూట్యూబ్ది. పెట్టు. పెట్టావా? ఓకే ఓకే, సరే సరే, నేను చూస్తాను. సరే అయితే బాయ్ బాయ్. బాయ్ బాయ్.